ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మన మనిషి అనే వాళ్ళని ఒకళ్ళని పెడతాం, బంధువులను మన ఇంట్లో మీరన్నట్టుగా 5 ఏళ్ల పాటు ఏమన్నా చూపించారా? ఏమన్నా కట్టారా? అన్ని గ్రాఫిక్స్ చూపించారు సార్, అది జరుగుతోంది ఇది జరుగుతోంది అని అన్నారు సార్. గ్రాఫిక్స్ అనే మాటని అవునా లేదా అవునా కాదా చెప్పండి. ఈ రోజు నేను చూశాను గ్రాఫిక్స్ ఎందుకు వచ్చినాయి. మీరు రండి సార్, గ్రాఫిక్స్ ఎక్కడ ఉన్నాయి సార్? అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ నుండి పరిపాలన చేస్తున్నాడు? సెక్రటరేట్ ఎక్కడుంది? అసెంబ్లీ ఎక్కడుంది? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? హైకోర్టు ఎక్కడుంది? జడ్జి క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? తిరుపతి దేవస్థానం ఎక్కడ ఉంది? రీసెంట్ గా మన జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు. విద్యా సంస్థలు ఎక్కడికి వచ్చినాయి? అంబేద్కర్ స్మృతివనం కోసం కేటాయించి 25% పని అయిపోతే ఆపింది వాళ్ళు కాదా? ఇవన్నీ ఎవరు చేశారు డెవలప్మెంట్? ఇవన్నీ గ్రాఫిక్స్ అయితే మరి ఇవాటికి కూడా ఎందుకు ఉన్నాయి అక్కడ? అంబేద్కర్ విగ్రహం 25% ఏంటి అర్థం కాల? అంబేద్కర్ స్మృతివనం కోసం పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లోనా? పీడబ్ల్యూడి గ్రౌండ్ కాదండి, అమరావతిలో ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గరలో, హైకోర్టు దగ్గరలో పెద్ద విగ్రహం కట్టి 125 అడుగుల విగ్రహం కట్టి అక్కడ స్మృతివనం ఏదైతే అంబేద్కర్ గారికి చిహ్నంగా అక్కడ ఒక లైబ్రరీ, అక్కడ ఒక ఫోటో గ్యాలరీ, ఒక ఎగ్జిబిషను, ఒక పార్కు, లేజర్ షో ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక జియో పాస్ చేసి దానికంటూ ఒక సర్టైన్ సైట్ కేటాయించి, ఇన్నాళ్ళుగా నేను వినలేదు ఆ మాట ఎక్కడ కూడా. అయ్యో లేదండి, ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఇప్పుడు మీరు మళ్ళీ ఆ రాగం అందుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మీరు నేను రమ్మంటున్నా కదండి ఇప్పుడు. అదైతే కాదు కదా సార్, మేము మొదలు పెట్టిన పని మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, డేట్ ప్రకారం ఇచ్చిన జీవోలు ఉన్నాయి, డేట్ ప్రకారం గవర్నమెంట్ పరంగా ఇచ్చిన నిధులు ఉన్నాయి, స్టార్ట్ చేసిన పనులు ఉన్నాయి. జీవోలు సృష్టించడం పెద్ద సమస్య కాదు. మేనిఫెస్టోను పక్కన పడేశారు మీరు. సార్ మేనిఫెస్టో మేము ఎక్కడ పక్కన పడేలేదండి, సైట్ లోంచి తీసి అవతల వెబ్సైట్ లో తీస్తే పక్కన పడేసిన అంతే కదా. మరి దానికి అవసరం లేదు, ఇంకా దాని అవకాశం లేదనే కదా దాన్ని పక్కన పెట్టేశారు. వెబ్సైట్ లో తీస్తే పక్కన పడేసినట్టు కాదు, ఇవాళకి కూడా మా మేనిఫెస్టో మా దగ్గర ఉంది. ఆ మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో కాదు, పాత మేనిఫెస్టో. ఏదైతే మేనిఫెస్టో మేము 2014 ఎలక్షన్స్ లో సైట్ లో రావట్లేదు ఇప్పటికీ కూడా. నేను సైట్ లో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు దానిలో. సైట్ లో లేనంత మాత్రాన మేనిఫెస్టో తీసేసామన్నది కాదు, కానీ దాని వల్ల మేమెంత చేసామనేది చెప్పుకోవటం అనేది జరిగిందా లేదా? ఇప్పుడు మేమనేది అది అబద్ధాలు చెప్పడం మాకు రాదు, ఉన్నదే చెప్పుకుంటాం. ఏదైతే మేము ప్రజలకు మంచి చేసామో దాన్నే మేము 1కి 10 సార్లు చెప్తాం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అదే ఏది చేసామని చెప్తున్నారు వాళ్ళు. అదే ఏది మీరు చేసింది ఏది అని వాళ్ళు అడుగుతున్నారు. మేము చేసింది మేము చేసింది మేము చూపించాం సార్. మేము ప్రజలు వాళ్ళు చేసింది చూపిస్తున్నారు. ఇప్పుడు చూపించమంటాం కదా సార్. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏమి ఇచ్చామనేది కాదు కదా. ప్రజల భవిష్యత్తు ఏ ఒక్క వ్యాపారస్తుడైనా సరే, ఏ ఒక్క రైతు అయినా సరే, ఏ ఒక్క ఉద్యోగస్తుడైనా సరే బాగున్నామని చెప్పి ఆయన చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. ఆయన రమ్మనండి. ఈ రోజు ఆయన అన్ని సభలు పెడతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఈ 4.5 సంవత్సరాల కాలంలో రికార్డెడ్ ప్రెస్ మీట్లే తప్ప లైవ్ ప్రెస్ మీట్ ఇచ్చే ధైర్యం ఉందా? మార్కెట్లు తార్బాళ్ళు లేకుండా ప్రజల్లోకి వెళ్ళిన సన్నివేశాలు ఉన్నాయి. సరే, అలా అనుకుంటే ఒకటండి, ఎవరి భయం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి, చంద్రబాబు నాయుడు ఎవరి విధానాలు వాళ్ళవి. చంద్రబాబు నాయుడు గారు అలా ఎప్పుడు చేయలేదు కదా. ఆయనకి మ్యాండేట్ ఇచ్చింది అలా దాక్కుని వెళ్ళమని కాదు కదా. ఇప్పుడు ఈయనేం దాక్కుని వెళ్ళా, మీరు సృష్టిస్తున్నారు. ఆయన పరదాలు కట్టుకుని పక్కకి వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇట్లా వెళ్తున్నాడు కాదండి. జగన్మోహన్ రెడ్డి మధ్యలో తర్బాలు మేము కడుతున్నావా? షాపులు మేము మూసేయిస్తున్నావా? అవి ఎవరు మూసేయిస్తున్నారు? ఎవరు మూసేస్తున్నారు? షాపులు భయపడుతున్నారేమో మరి. సార్ ఎప్పుడైనా పబ్లిక్ అధికారంలో ఉన్న పార్టీని భయపెడుతున్నట్టు కదా మీరు. బాగా సార్, పబ్లిక్ హాలిడేలు సహజంగా ఏదైనా ముఖ్యమైన రాష్ట్రానికి సంబంధించిన దినోత్సవాలకి పబ్లిక్ హాలిడేలు ఇస్తారు, లేదా ఏదైనా పండగలకి పబ్లిక్ హాలిడేలు ఇస్తారు. కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు ఉంటే పబ్లిక్ హాలిడేలు అవుతున్నాయి. ఈ రోజు అతను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పబ్లిక్ హాలిడే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కర్ఫ్యూ పెట్టి జనం మొత్తాన్ని కూడా ఏరియా రానికుండా ఆపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే అతను భయపడుతున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అతను భయపడుతున్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము భయపడే వాళ్ళం అయితే ఎక్కడ ఇవన్నీ జరగవు. మేము ఎప్పుడు వైట్ రాయల్ గా తిరిగాం, పబ్లిక్ లో తిరిగాం. ఇవాళ కూడా పబ్లిక్ లోనే ఉన్నాం. మేము ఆ రోజు పబ్లిక్ లోనే ఉన్నాం, ఇవాళ పబ్లిక్ లోనే ఉన్నాం. రమ్మని చెప్తున్నాం మేము. మీరు చేసిన న్యాయం ఏదుందో, మీరు చేసిన మంచి ఏదుందో, మీరు ఏ ఊరు రమ్మన్నా మేము వస్తాం, ఏ ప్రాంతానికి రమ్మన్నా మేము వస్తాం, ఏ గ్రామానికి రమ్మన్నా మేము వస్తాం. దయచేసి చూపించండి, ఏ శాఖ అయినా పర్వాలేదు, మీరు చూపించండి అంటున్నాం. తట్ట మట్టేసి ప్రాజెక్ట్ ఉంటే చూపించమంటున్నాం. అదేంటి తట్ట మట్టి చాలండి, ఎక్కువ అక్కడ. మీరు పోలవరం పులిగా కట్టలేదు కాబట్టి వాళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళతో చేసిన తప్పులన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. ఎన్నాళ్ళు కడతారండి? కడతారు మరి. 5 ఏళ్ళు మీకు ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా 5 ఏళ్ళు ఇవ్వాలిగా. దేనికన్నా ఒక టైం ఉంటది సార్. ఈ 5 ఏళ్లలో మేము ఎంత చేసాం, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఎంత చేశారు అనే కొలత వేయాల్సిన అవసరం ఉంది. ఈ కొలతే రేపు రాబోయే ఎన్నికల్లో చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. అంతే కదా మీరు అనేది కూడా 100%.
100% మేము కూడా ప్రజలకు అదే చెప్పాం. ప్రజలు కూడా ఆ 5 ఏళ్లలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ 5 ఏళ్లలో కరిగిపోయి వాళ్ళ ఆస్తులు ఎంత కరిగిపోయినాయి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కరిగిపోయినాయి, ఒక విషయం చెప్పాలి, బంగారాలు ఎంత కరిగిపోయినాయి. 2014 నుంచి 19 వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ సాగింది. ఇక్కడ 2019 నుంచి 24 మధ్యలో 2 ఏళ్ల పాటు కరోనా వేధించింది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారా, పెట్టుకోవట్లేదా? ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ముందు మీరు మన ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన ఒక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? బొగ్గన గారు గాని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గాని, నిర్మలా సీతారామన్ దేశంలోనే కరోనా టైంలో అత్యధికంగా జిఎస్టి ట్యాక్సులు వసూలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ట్రాక్ రికార్డ్. మరి మీరు అంతగానం డబ్బులు వసూలు చేసినప్పుడు మీకు ఇంకా నష్టాల్లో ఉందని మీరు ఎలా చెప్తారు? నష్టాల్లో ఉందని అట్లా, ఇబ్బందుల్లో ఉన్నాయని మీరు ఎలా చెప్తారు? ఇబ్బందుల్లో ఉన్నట్టు కాదు కదా. మీరు ఎట్లా వసూలు చేశారు? వ్యాపారస్తుల దగ్గర జిఎస్టీ, అత్యధిక జిఎస్టీ. దేశం మొత్తం పడుకొని అందరు ఇళ్లలో ఉంటే ఇక్కడ మాత్రం జిఎస్టీ ట్యాక్స్లు ఎందుకు పెరిగినాయి? దేశం మొత్తం ఏం పడుకోలేదు లేండి, అందరూ బానే ఉన్నారు. కానీ కౌంట్ లెక్కేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ట్యాక్సులు ఎక్కువ? ఆంధ్ర రాష్ట్రం అంత మీరు అన్నట్టుగా ఫస్ట్ ప్లేస్ లో అయితే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు సార్, తెలుగుదేశం పార్టీ అనేది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి బలంగా ఉన్న ఒక రాజకీయ పార్టీ. ఇక్కడ కలిసి వెళ్ళటం అనే ఒక అంశానికి వస్తే మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను టీవీ కొలిపి మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బజార్లో మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ స్కూల్కి వెళ్ళి వచ్చే తరుణంలో ఒక కుక్క పిల్లల వెంట పడుతుంది. ఈ పిల్లల వెంట కుక్క పడ్డప్పుడు మీ పిల్లాడా మా పిల్లాడా అని కాదు, బజార్లో ఉన్న నలుగురు పెద్దలు కలిసి తరిమి కొడతారు ఆ పిచ్చి కుక్కని. అలానే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే అందరం కూడా కలిసి తరిమి కొట్టాల్సిన అవసరం లేదు కదా రాజకీయాల్లో. లేదండి, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నేను ఇందాక మొదట్లోనే చెప్పా మీకు, పిల్లల స్కూల్ సర్టిఫికేట్ 4 సంవత్సరాల నుంచి కాలేజీల్లో మగ్గుతున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారన్న వ్యక్తి ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు. పక్కన పెట్టిన వాళ్ళని ఎవరు అడగడానికి లేదు. ఇప్పుడు ఎవరు? మేము చెప్తున్నాం కదా, చూపించమని చెప్తా ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు 2019 వరకు మీరేం చెప్పారో, అది అసలు ఏం చేశారో, దాంట్లో అమలు చేశారో చెప్పడానికి లేదు. మీరు అంటున్నారు గత ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో బయట పెట్టారు వాళ్ళు. మా దగ్గర అదే మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో వెబ్సైట్ లో మిస్ అయినంత మాత్రాన తీసేసి 600 హామీలు ఇచ్చారు. 605 హామీలు ఇచ్చారు. హామీలన్నీ గట్టెక్కిచ్చారు కదా సార్. మేము 600 సార్, వాళ్ళు 6000 ఇచ్చారు సార్. ఏమి ఇవ్వలా? ఒకవేళ మీరు అనుకున్నది రైట్ అయితే మీరు నెరవేర్చలేదు కాబట్టి మమ్మల్ని కొద్దిగా తగ్గించి కూర్చోబెట్టారని అనుకున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన హామీలు ఏంటి చెప్పమని చెప్తున్నాం కదా. 38 రకాల పథకాలు అమలు చేస్తున్నారు కాదంటారా? 38. ఆ 38 పేర్లు చెప్పమనండి. ఆయన చెప్పిన 9 పథకాలు నవరత్నాలనే తప్ప ఎప్పుడేం తీసుకోండి. రాజధాని కడతా అన్నాడు, కట్టాడా చెప్పండి. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా చెప్పండి. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, పోలవరం మేము కంప్లీట్ చేసి తీరుతాం. డిసెంబర్ లో, జనవరిలో, మార్చిలో 10 డేట్లు చెప్పారు, చేశాడా చెప్పండి. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోనీ అడ్డం పడుకుంటాం అన్నారు. రైల్వే 2019 నుంచి వివిధ పథకాల ద్వారా డీబీటీ కింద ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారులు ఏ రకంగా డిసెంబర్ 2023 వరకు లబ్ధి పొందారు చూద్దాం. ఒకసారి చూపిస్తాం మీకు, నేను చెప్తా. జగనన్న అమ్మఒడి లబ్ధిదారులు 44,48,865 మంది. లబ్ధి దాదాపుగా 26,067.30 కోట్లు. ఇది ఒకటి. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతు కోసం ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా లబ్ధిదారులు. నేను ఇప్పటివరకు 20 చదివా, ఇంకొక 20 చేతిలో ఉన్నాయి నాకు. ఇన్ని పథకాల పేర్లు కాదు కదా, దాన్ని మళ్ళీ తిప్పి 100 పథకాల కింద చెప్పచ్చు. ఆరోగ్యశ్రీ, అగ్రిగోల్డ్, అర్చకులు, ఇమామ్స్, మౌజమ్స్, ఫాస్టర్స్ లబ్ధిదారులు, కోవిడ్ సమయంలో తెల్లకాటుదారు లబ్ధిదారులు, దాదాపు 1,35,5,339 మంది లబ్ధిదారులు ఉన్నారు. కోవిడ్ సమయంలో తెల్లకాడు లబ్ధిదారులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. అగ్రిగోల్డ్ వాళ్ళు మీరు అన్నారు, అగ్రిగోల్డ్ ఒక చిరు వ్యాపారస్తుడికి ఫోన్ చేసి మాట్లాడమంటే మీ ముందు నేను ఫోన్ చేసి మాట్లాడతా. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు చెప్తారు. జగనన్న తోడు సార్, తోడు మీగడ ఏ ఉండవు సార్. ఎన్ని జగనన్న పథకాలు ఎలా ఉంటాయి? ఏంటి గోరుముద్ద? జగనన్న గోరుముద్ద ఎప్పుడో ఉంది కదా సార్. అన్న క్యాంటీన్ పీకి గోరుముద్ర అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు సార్. ట్యాబ్లు అది బైజూస్ సార్. నాన్ డిబిటీ సార్. డిబిటీ, నాన్ డిబిటీ ఇవన్నీ కూడా ప్రజల ద్వారా పవర్ సబ్సిడీ అసలు లేనే లేదు. మీకు 150 రూపాయలు రావాల్సిన కరెంట్ బిల్లు 600-700 వస్తా ఉంటే వైఎస్ఆర్ కంటి వెలుగు. సార్ నేను ఒకటే చెప్తా, వైఎస్ఆర్ యూనిట్ల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి 200 యూనిట్లు 100 నుంచి 200 మధ్యలో యూనిట్లు వచ్చిన వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తారు. వైఎస్ఆర్ కంటి వెలుగు అది పెద్ద పథకం ఏముంది సార్. ఇళ్ల స్థలాలు సార్, ఇళ్ల స్థలాలు అసలు లేవు. విద్యా కానుక ఎక్కడ
విద్యాకారికి ఎక్కడ ఇచ్చారు? అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి లబ్ధి పొందడానికి సాక్సులు, టైలు, బెల్ట్లు, బ్యాగులు అమ్ముకున్నారు. 43,26,878 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో నాసిరకం వస్తువులు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రమే చేశారు. నాసిరకం వస్తువులు పిల్లలకు అంటబెట్టారు. మొన్న కూడా చెప్పాం, వాళ్ళు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఇస్తారో పాల ప్యాకెట్లలో పురుగులు వస్తా ఉన్నాయి. సరే, నేను 38 వరకు మీకు చెప్పా. ఒక 10 చెప్పండి చాలు. ఏ 10 కావాలంటారు? తెలుగుదేశం నుంచి మీరు ఇచ్చినవి. తెలుగుదేశం చేసిన 10 ఏంటండి? ఇంకెక్కువే ఉన్నాయి కదా. చెప్పండి. అమరావతిని కన్స్ట్రక్ట్ చేసింది మేము కాదా? కంపెనీలు తెచ్చింది మేము కాదా? ఏం కంపెనీలు? కియా ఒకటేగా. మీరు కియా ఒకటే అంటారు. లుల్లు ఎవరు తెచ్చారు? అదాని ఎవరు తెచ్చారు? అదాని వెళ్ళిపోయిన HSBC ఎవరు తెచ్చారు? అదాని తెస్తుంటేనే మీరు అన్నది. మీరు అదాని తెస్తుంటేనే మీరు అన్నారు ఏమీ లేదు, అంతా అంబానీ అదాని కట్టబెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను అన్నారుగా మీరే. మేము తెచ్చిన ప్రాజెక్ట్ వేరు, వాళ్ళు కంటపెట్టిన ప్రాజెక్ట్ వేరు. మేము ఈ రోజు కూడా ఆ మాట క్లియర్ గా ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. మేము తెచ్చింది డేటా సెంటర్. ఒక డేటా సెంటర్ నడుస్తుంది. అది ఈ రోజు లేదు కదా, తీసేశారు కదా. మీరే తీసేసుకున్నారు. మేమేం తీయలేదే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకెళ్ళి